ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మకీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 29వ తారీఖు లగాయితూ నవంబర్ 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. గ్రహణానంతరం రాహు యొక్క మార్పు అనంతరం రాహుకేతువులు మీన కన్యా రాశుల యందు, గురువు వక్రించి మేషరాశి యందు, తులారాశి యందు రవి బుధ కుజ గ్రహాలు, కుంభరాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు. ఈ శనేశ్వరుని యొక్క వక్రగతి ఈ వారంతో పూర్తి కాబోతూ ఉన్నది. ఈ వారం తదుపరి శనేశ్వరుడు వక్రగతిని వదిలిపెట్టి రుజుమార్గంలో ప్రయాణం చేయబోతూ ఉన్నారు. అలాగే చంద్రగ్రహం మేష, వృషభ, మిథున రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. పంచమ స్థానమందు శుక్రగ్రహం, లాభస్థానమందు శనేశ్వరుడు, అలాగే ఈ రాశిలో సంచారంతో ప్రారంభించేటువంటి చంద్రగ్రహం వెరసి 3 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఇక వ్యయరాహువు సప్తమ స్థానంలో కేంద్రీకృతమైనటువంటి రవి బుధ కుజ గ్రహాల తాలూకు వ్యతిరేకమైనటువంటి ఫలితం. జన్మగురుడు కూడా ఈ వారం కొంతవరకు వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ రాశి వారికి ఆర్థికమైనటువంటి స్థితిగతుల్లో కొంత పురోగతి సాధించడానికి ఈ వారం గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే వారం ప్రారంభంలాగాయితూ మధ్య వరకు కూడా చంద్రబలం ఉండడం చేత మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించడం, నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించడం, నచ్చినటువంటి ఆహారాన్ని భుజించడం, అలాగే మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి పనులన్నీ కూడా చేసేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ ఖర్చు మాత్రం ఈ రాశి వారికి కొంత అధికంగా ఉంటుంది. అనుకోనటువంటి ఖర్చులు కానివ్వండి, లేదా ఏదైనా లగ్జరీ వస్తువుల యొక్క కొనుగోలు వల్ల కానివ్వండి, లేదా ప్రయాణాలకి కానివ్వండి, కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఈ వారం కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. సంతాన పురోగతి చాలా బాగుంటుంది. సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, అలాగే దాంపత్య జీవనంలో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలతో మాత్రం కొంత చికాకుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్న చిన్న మాట పట్టింపులు, చెప్పినటువంటి పనిని జీవిత భాగస్వామి అంతా సీరియస్గా తీసుకోకపోవడం, ఇటువంటి పరిస్థితుల వల్ల కొంత ఇబ్బందులు వాటిల్లడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ పరిస్థితులు వెంటనే సద్దుమణగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఉద్యోగ పరిస్థితులు కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో ఎక్కువ సమయాన్ని గడపవలసి ఉంటుంది. ఎక్కువ జీవితంలో ఈ వారంలో ప్రత్యేకించి ఎక్కువ సమయాన్ని ఉద్యోగానికి కేటాయించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగం మార్పుకి ఈ వారం కొంత పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి ఈ వారం మిశ్రమమైనటువంటి వాతావరణం ఈ గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా వ్యాపారంలో వచ్చేటువంటి చిన్న చిన్న మార్పులకి అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి కృషి సత్ఫలితాన్ని ఇస్తుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి సానుకూలంగానే ఉంటూ ఉన్నది. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారికి గ్రహస్థితి కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో విజయానికి, కుటుంబ స్థిరత్వానికి, కుటుంబ ఎదుగుదలకి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై మంగళవారం నాడు ప్రత్యేకించి వచ్చేటువంటి రాహుకాలం రోజున, రాహుకాలం ఉండేటువంటి సమయాన అమ్మవారి యొక్క ఆలయంలో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఒక మంగళవారం నాడు మాత్రమే మధ్యాహ్నం వరకు, రాహుకాలం వచ్చేంత వరకు ఉపవసించి అమ్మవారి యొక్క ఆలయంలో దీపారాధన చేస్తే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము
తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. రాహు యొక్క దోషం తొలగిన తర్వాత లాభస్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి రాహుగ్రహం ఈ రాశి వారికి శుభ ఫలితాన్ని ఇస్తుంది. అలాగే చతుర్థ స్థానమందు శుక్రగ్రహం, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రవి, కుజ, బుధ గ్రహాలు, అలాగే ఈ వారంలో చంద్రగ్రహం వెరసి 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు, ఆర్థికాభివృద్ధి ఉంటుంది, కుటుంబ సౌభాగ్యం ఉంటుంది, సంతాన పురోగతి చాలా చక్కగా కనబడుతూ ఉన్నది. అలాగే సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం, ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉండడం, అలాగే శుభ కార్యక్రమాలు ఏవైతే గతంలో ఆగిపోయి ఉన్నాయో లేదా జరగవలసినటువంటి ఉన్నాయో అవి కొంత తొందరగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ వారంలో వృషభ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి తగ్గుముఖం పట్టడం, ఉద్యోగపూర్వకంగా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాటిని చక్కగా మీరు దూరం చేసుకోగలుగుతారు. అలాగే ఉద్యోగపూర్వకమైనటువంటి ప్రమోషన్లు కానీ లేదా ఉద్యోగంలో గుర్తింపును సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నము, ఉద్యోగ మార్పు ఇవన్నీ కూడా ఈ వారం కలిసి రావడానికి అవకాశం ఉన్నది. నూతన గృహము లేదా నూతన స్థలము ఇటువంటి వాటికి సంబంధించినటువంటి అమ్మకాలు కొనుగోలు చేయాలి అనుకునేటువంటి వారికి ఈ వారం చాలా విశేషించి కలిసి వస్తుంది. లగ్జరీ వస్తువుల్ని కొనుగోలు చేయడం, వాహనాలని లేదా వస్త్రాలు, బంగారు ఆభరణాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. శత్రువుల యొక్క బాధ తక్కువగా ఉంటుంది, అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతూ ఉంటారు, ఆత్మస్థైర్యం ఉంటుంది, నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందుల నుండి కానీ బయటపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకి ఈ వారం సమయం కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారంలో ఉన్నతికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం చాలా అనుకూలంగా ఉన్నది. ఆశించినటువంటి స్థాయిలో విద్యకి, అలాగే దూర విద్య, విదేశీ విద్యకి కూడా ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పురోగతి ఈ వారం స్త్రీలకి కనబడుతూ ఉన్నది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు శుభవర్తమానాలని వినడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం చెప్పదగినటువంటి సూచన. మరి ముఖ్యంగా గురువారం నాడు ప్రాతకాలం నాడే గురుహోరలో అనగా సూర్యోదయం నుండి 1 గంట సమయం పాటు ఆ గురుహోరలో దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసి స్వామివారికి ప్రీతిని కలిగించేటువంటి స్తోత్ర పారాయణం చేయడం ద్వారా అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థానమందు గురుగ్రహం, దశమ కేంద్రమందు రాహుగ్రహం, అలాగే ఈ రాశి వారికి ఈ వారం ఉండేటువంటి చంద్రగ్రహం, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. ఇక ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారం చాలా కలిసి వస్తుంది. ఆర్థిక పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడానికి, దూర ప్రాంత సంచారము, విదేశీ యానం చేయడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి మార్పులకి అవకాశం ఉంటుంది. చేస్తూ ఉండేటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే రంగాల్లో వృత్తిని ఎంచుకోవడానికి ఈ గ్రహస్థితి అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. కొంత మానసిక భయం ఉంటుంది. తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు సాగుతాయి అనేటువంటి ఒక మనోవ్యధ మాత్రం అధికంగా ఉంటుంది. ఎప్పుడూ ఒకరి తోడుని కోరుకుంటూ ఉంటారు. ఎవరో ఒకరు భరోసా చెప్తూ ఉంటే కొంత ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒంటరిగా ఉండలేరు. మరీ ముఖ్యంగా ఆలోచనలతోటి ఎక్కువగా సతమతం అవుతూ ఉంటారు మిథున రాశి వారు. ఇక ఈ రాశికి పంచమ స్థానమందు సంచారం చేస్తూ ఉండేటువంటి రవికుజుల యొక్క యుతి ద్వారా కొంత ఆలోచనలలో జాప్యం అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా బుద్ధి చాంచల్యం అధికంగా ఉంటుంది. తీసుకునేటువంటి నిర్ణయం చాలా వేగంగా తీసుకోనివ్వకుండా ఈ నిర్ణయం సరైనదేనా కాదా అనేటువంటి సందిగ్ధత వల్ల
కొన్నిసార్లు మీకు వచ్చినటువంటి అవకాశాలు దాటిపోయినా కూడా నిర్ణయం తీసుకోలేనటువంటి ఈ జాప్యం అనేటువంటిది కొంత అధికంగా ఉంటుంది. అయితే లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. సంతాన పురోగతి బాగున్నది. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మిథున రాశి వారికి కుటుంబ సభ్యులు కొంత మీ మాట వింటూ ఉండడం, అలాగే మీకు ఎదురు చెప్పకుండా కొంత మీరు చెప్పినటువంటి దానిని అనుసరిస్తూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి మిథున రాశి వారు మనసుకి నచ్చనటువంటి పనులని కొంత అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. వారం ప్రారంభం లగాయితూ బుధవారం వరకు ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కొంత మానసిక అలజడికి కారణమవుతాయి. ప్రయాణాలకి, కొంత శరీరం ఇబ్బంది పడడానికి, అలసిపోవడానికి కారణమవుతుంది. ఉద్యోగస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలం. వ్యాపారస్తులకి ఈ సమయం కొంత మిశ్రమంగానే ఉంటుంది. విద్యార్థులకి కాలం అంత అనుకూలంగా లేదు. ఆచితూచి ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి మాత్రం ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. స్త్రీల ఆరోగ్యానికి, అలాగే ఐశ్వర్యానికి, ఆర్థిక లావాదేవీల్లో విజయానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా కాలభైరవాష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. బుధవారం నాడు ప్రత్యేకించి బుధహోరా సమయంలో, అనగా సూర్యోదయానికి 1 గంట కాలం వరకు కూడా బుధహోర ఉంటుంది. ఆ సమయంలో విఘ్నేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి బెల్లాన్ని కానీ చెరకును కానీ నివేదన చేసి దీపారాధన చేయడం ద్వారా అనుకున్నటువంటి కోరికలన్నీ సిద్ధించడానికి అవకాశం ఉన్నది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి శుక్రబుధ చంద్రులు అనుకూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉండడం, మరీ ముఖ్యంగా అర్ధాష్టమ రవికుజుల యొక్క స్థితి కొంత కుటుంబ పరిస్థితులపైన, చదువుపైన, అలాగే ఉద్యోగము పైన ప్రభావాన్ని చూపించడానికి అవకాశం ఉన్నది. కొంత మానసిక భయం అధికంగా ఉంటుంది. భాగ్యహానిర్ భయం క్రూరః అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. ₹1 ఖర్చు పెట్టవలసినటువంటి చోట ₹5 నుండి ₹10 వరకు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగపూర్వకమైనటువంటి కొంత ఒత్తిడి అధికంగా ఉండడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగ మార్పు, ఆకస్మికమైనటువంటి ఉద్యోగ మార్పు అనుకోకుండా చేయడం ద్వారా మరొక ఉద్యోగం దొరకడానికి కొంత సమయం పట్టేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారిలో ప్రధానంగా ఉన్నాయి. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. మాటకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. అలాగే మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడానికి, మీకుండేటువంటి శత్రువుల యొక్క సంఖ్య తగ్గడానికి, మిత్రత్వం పెరగడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. శుభ కార్యక్రమాలు చేయడానికి, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపకరిస్తూ ఉంటుంది. అంతేగాక చతుర్థ స్థానం ముందు బుధగ్రహం నూతన వాహన ప్రాప్తికి అవకాశాన్ని కల్పిస్తారు. కొత్త ఇళ్ళు కొనుక్కోవడము, కొత్త స్థలాలు కానివ్వండి, లేదా వాహనాల యొక్క కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, వాటి ద్వారా కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అష్టమ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు ప్రతి పనిలోనూ కూడా జాప్యాన్ని కలగజేస్తారు. బద్ధకం అధికంగా ఉండేలా చేస్తారు. మరీ ముఖ్యంగా అవగాహన రాహిత్యం, అనగా మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకాన్ని రెట్టింపు చేసి అతి విశ్వాసానికి కారణమవడం ద్వారా కొన్ని అవకాశాలను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అణిగిమణిగి మాట్లాడుతూ ఉండాలి. అహంకారానికి పోతే మొదటికి మోసం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలం. ఉద్యోగపూర్వకమైనటువంటి శ్రమ, ఒత్తిడి రెండు అధికంగా ఉంటాయి. ఉద్యోగ మార్పు చేయడానికి ఇది అంత మంచి సమయం కాదు. వ్యాపారస్తులకి కాలం కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం కొంత అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి గ్రహస్థితి లాభాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆదివారం నాడు ఎర్రటి పళ్ళని దానం చేస్తూ ఉండడము, అలాగే గోధుమలు, కందిపప్పు ఉపయోగించి చేసినటువంటి పదార్థాన్ని ఆదివారం నాడు దానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. అలాగే జిల్లేడు పుష్పాలని ఒక మాలగా చేసి
సోమవారం లేదా మంగళవారం నాడు శివాలయంలో పరమేశ్వరుడికి అలంకరించడం ద్వారా గ్రహపీడల నుండి కొంత విముక్తి లభిస్తూ ఉంటుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మ శుక్రుడు, తృతీయ స్థానమందు రవి కుజులు, అలాగే ఈ రాశికి ప్రత్యేకించి చంద్రబలం ఈ వారం అధికంగా ఉన్నది. మరీ ముఖ్యంగా సోమవారం మధ్యాహ్నం లగాయితూ బుధవారం రాత్రి వరకు ఉండేటువంటి ఆ చంద్రబలం వల్ల దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా శీఘ్రంగా నెరవేరడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగంలో ఉండేటువంటి ఒత్తిడిని దూరం చేయడానికి, వృత్తి ఉద్యోగాల్లో ఎనలేనటువంటి పేరు ప్రఖ్యాతలను తీసుకురావడానికి, లేదా వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు సాధించడానికి, లబ్ధి పొందడానికి ఈ వారంలో ప్రత్యేకించి మంగళ, బుధవారాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే జన్మ శుక్రుడు లగ్జరీ వస్తువుల యొక్క కొనుగోలుని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంట్లో ఉండేటువంటి ఎయిర్ కండిషన్లు, ఫ్యాన్లు, టీవీలు, లేకపోతే కెమెరాలు, ఇలా ఏవైతే శరీరం సుఖపడడానికి అవకాశం ఉంటుందో అటువంటి లగ్జరీ వస్తువుల యొక్క కొనుగోలు శుక్రగ్రహం ప్రోత్సహిస్తూ ఉంటారు. బంగారు ఆభరణాలు వీటి యొక్క కొనుగోలుకి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఆర్థిక లావాదేవీల్లో పూర్తి స్థాయిలో విజయానికి రవికుజుల యొక్క అనుకూలత సింహరాశి వారి మీద ఉన్నది. ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత డబ్బైనా సరే వెచ్చించగలుగుతాం, ఏ వస్తువునైనా సరే కొనుక్కోగలుగుతాం అనేటువంటి ఒక ఆర్థిక స్థితి ఈ రాశి వారిలో కనబడుతూ ఉంటుంది. ఆత్మస్థైర్యం అధికంగా ఉంటుంది. మీతోటి కలిసి పనిచేసేటువంటి దానికి కొంతమంది మీ దగ్గరికి వచ్చి చేరుతారు. వారి ద్వారా కొంత మీ పని ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. మానసిక ప్రశాంతతని అనుభవించగలుగుతూ ఉంటారు. తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దాంపత్య జీవనం చాలా సఖ్యతతోటి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం కొత్తగా ప్రారంభమైనటువంటి ఈ వారంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా వేళకి తిండి తినకపోవడానికి రాహు కారణమవుతారు. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, వెన్నుపాముకి సంబంధించినటువంటి సమస్యలు, మరీ ముఖ్యంగా ఈ వారంలో కండరాలు పట్టేస్తూ ఉండడం లాంటివి సింహరాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. వ్యాపార పరిస్థితులు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఎదుగుదల ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. అలాగే విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. దూర ప్రాంతంలో చదువుకోవడానికి, పోటీ పరీక్షలు రాయడానికి గ్రహస్థితి పూర్తిగా కలిసి వస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా బుధవారం నాడు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ రాశి వారికి కొంత శుభ పాప మిశ్రమమైనటువంటి అర్గళం ఏర్పడినటువంటి కారణం చేత, అయితే అష్టమ రాహు యొక్క దోషం తొలగిపోయినటువంటి కారణం చేత కొన్ని గ్రహాలు అనుకూలతలు, కొన్ని గ్రహాలు ప్రతికూలతల మధ్యలో మిశ్రమ వాతావరణం గోచరిస్తుంది. బుధగ్రహం అనుకూలిస్తూ ఉన్నారు, చంద్రగ్రహం అనుకూలిస్తూ ఉన్నారు, శనేశ్వరుడు అనుకూలిస్తూ ఉన్నారు. వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇక వారం ప్రారంభం కావడంతోనే అష్టమ చంద్రునితోటి ప్రారంభమవుతుంది కాబట్టి ఆది సోమవారాల్లో కొంత శారీరక మానసిక అలసట అనేటువంటిది కన్యారాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. శరీరం ఎక్కువ ప్రయాణం చేయడం వల్ల అలసిపోవడం కానీ, లేదా చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల డేలా పడడం కానీ, దినచర్య సరిగ్గా జరగక వాయిదా పడేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. ఇక మంగళ బుధవారాల్లో ఉండేటువంటి గ్రహగతులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అయితే ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ దగ్గర ఉండేటువంటి విలువైనటువంటి వస్తువుల్ని తక్కువ ధరకి విక్రయించేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా కన్యారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కొనుక్కోవడం ఎక్కువ ధర పెట్టి కొనుక్కుంటారు, అమ్ముకోవడం తక్కువ ధరకే అమ్ముకోవడం, తద్వారా నష్టం సంప్రాప్తమయ్యేటువంటి
పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక కొంత ఎక్కువగా డబ్బుని ఖర్చు పెట్టేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. ఆదాయానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ వచ్చినటువంటి ఆదాయం మొత్తం కూడా ఈ అనవసరమైనటువంటి ఖర్చుకో లేదా విలాసవంతమైనటువంటి చర్యలకో, లగ్జరీలకో లేదా వ్యసనాలకో ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కన్యారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. శుభ కార్యక్రమాల తాలూకు మాటామంతి చేస్తారు. కుటుంబ సభ్యుల్లో మీకు ఒకంత గౌరవాన్ని పెంపొందించేటువంటి విధంగా మీ చర్యలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే మీ మీద ఉండేటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి నడుం గడతారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మీకుండేటువంటి ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నానికి ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరించడానికి అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగ మార్పుకి మాత్రం ఈ గ్రహస్థితి కొంతవరకు సహకరిస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకి ఈ సమయం కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరైతే విదేశాల్లో వ్యాపారం చేస్తూ ఉన్నారో వారు లాభాలని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. అదృష్టాన్ని కాకుండా సొంత కష్టాన్ని నమ్ముకుని మీరు ప్రయత్నం చేస్తే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి పరిస్థితుల్ని కల్పిస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా స్త్రీలు క్రిమికీటకాదుల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి యొక్క పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. లేదా అమ్మవారికి సంబంధించినటువంటి కనకధారా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.